ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఫైట్ గురించి మీ అబ్జర్వేషన్. ఈ ట్రయాంగిల్ అవునా కాదా అంటే చాలా యాంగిల్స్ ఉన్నాయి సార్. చాలా స్పష్టంగా వీళ్ళకి ట్రయాంగిల్ మధ్యలో అనేక చోట్ల ఇప్పుడు ఉదాహరణకి 8 ఒక్క లోక్సభ సీటు కూడా రాకుండా బీఆర్ఎస్ ఏమైపోయింది ఎన్నికలు అయిపోయిన వెంటనే. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాజకీయాలు అన్ని పైకి కనిపించనివి చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు గొంతు బాగా తగ్గించారు. ఇప్పుడు మేమే రాబోతున్నాం, అంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి డేటే తరువాయి అన్నది కాస్త పోయి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అదృష్టవశాత్తు మీరు పెట్టిన ఇద్దరికి కూడా 2 పార్టీల గురించి తెలుసు. అంతకుమించి నేను ఎక్కువ ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ వారికి బీఆర్ఎస్ గురించి తెలుసు, బీజేపీ గురించి కూడా తెలుసు. సో ఏం జరుగుతుంది, నిజంగా బీజేపీ ఎక్కడో గేమ్ మిస్ అవుతుంది. వాళ్ళు చేసినటువంటి పద్ధతులు ఇది ఇక్కడ జరగలేదు. వారు అంటున్నారు స్థానికంగానే అసలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి కంటే స్థానిక నాయకులు ఎవరు ఎప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులైనా. ఆది శ్రీనివాస్ గారు, ట్రయాంగిల్ ఫైట్ మీద ముఖ్యమంత్రి లాస్ట్ క్యాంపెయిన్ ముగిసే ముందు కూడా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని చెప్పారు. ట్రయాంగిల్ ఫైట్ వల్ల నష్టపోయామని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. వాస్తవానికి కూడా కొంత అది నిజానికి దగ్గరగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ సృష్టిస్తూ ఉందా? ఇప్పుడు మీరు మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన బీజేపీ బీఆర్ఎస్ ఫిజికల్ బంధం గురించి మాట్లాడాల్సి వస్తాను. మేమేందుకు సృష్టిస్తాము? మేము బీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం, మరోసారి బీఆర్ఎస్ పార్టీని కార్యక్రమం నడుస్తా ఉంది. మా వైపు నుంచి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అదును నడుస్తా ఉంది. బీజేపీ వైపు బీఆర్ఎస్ బలహీన పడుతుంది కాబట్టి బలపడాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో బంధము అదే విధంగా అలయన్స్ లో వస్తారా లేకపోతే ఏ విధంగా పోటీ చేస్తారనేది వాళ్ళని అడగవలసిన ప్రశ్న. మేము అనేది ఏంటంటే బీజేపీ కూడా బీఆర్ఎస్ తగ్గుతుంది కాబట్టి బలపడాలని కోరుకుంటుంది కాబట్టి పట్టణ పోరు కాబట్టి పురపోరు కాబట్టి ట్రయాంగిల్ పోటీ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఇంటూ మా ముఖ్యమంత్రి గారు జరిగింది. ఆది శ్రీనివాస్ గారు చెప్పేది ఫెవికాల్ ఇస్ పర్మనెంట్. తెలంగాణ రాజకీయాల్లో ఫెవికాల్ లేకుండా ఎవరు మాట్లాడరు. సో క్వాడ్రాంగిల్ ఫైట్ అన్నది ఆ స్థాయిలో ఫెవికాల్ ఎవరెవరికి అతికిస్తున్నారు అది తరచూ చర్చకు పెడుతున్నమాట, పార్టీలు పెడుతున్నమాట. అవును, అదే మీరంటే రవి గారు, రవణ నేననేది అదే. నేనేమంటే వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజలు విగ్గిపు సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. న్యాచురల్ గా పట్టణాలలో భారతీయ జనతా పార్టీ హిందుత్వ భావంతో మతాన్ని రెచ్చగొట్టి ముందుకు పోతుంది కాబట్టి వాళ్ళు బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిజంగా ఎక్కువగా మాకు నార్త్ తెలంగాణలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. మీకు చెప్తున్నాం, రాముడు అందరి వాడని చెప్పే మాట. రాముడు త్రేతాయుగానికి సంబంధించిన అప్పటి నుంచి రాముడిని ఆదర్శమూర్తిగా అందరం భావిస్తాం. వీళ్ళు వచ్చేది రాముడిని హైజాక్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పి భాగవతుడు తెలంగాణ కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినా ఉంటారు. వీళ్ళు తెలంగాణ భావోద్వేగాన్ని అడ్డు పెట్టుకొని బలపడాలని చూస్తారు. వీళ్ళేమో రాముడిని హిందుత్వ వాదాన్ని అడ్డు పెట్టుకుని బయట చేస్తున్నారు. పక్క హిందువులో మేము వేల రాజాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆధ్వర్యంలో ఈరోజు మీరు వేముల ఆలయాన్ని చూస్తున్నారు. గత ప్రభుత్వం డెవలప్ చేస్తే చేయలేదు, మీరు వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ముందుకు పోతున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రజల్ని ఇప్పుడు కొండగట్ట ఆలయ అభివృద్ధి కోసం కానీ ధర్మపురి, బాసర, ఈ విధంగా భద్రాచలం అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ప్రజలను చైతన్యపరిచే క్రమంలో పక్క ఇప్పుడు హిందువులం చూస్తున్నా నా బొట్టు ఎంత పెద్దగా ఉందో. పొద్దున్న లేస్తే కూడా మనం హిందువులమే, కానీ వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే ఏది పసుపు కలిపినటువంటి బియ్యం తీసుకొచ్చింది అయోధ్య నుంచి వచ్చినటువంటి బియ్యం అంటారు. ఇన్ని ప్యాకెట్ కేసులు వస్తాయి అన్నిటిది కూడా ప్రజలలో చర్చ మొదలవుతుంది. కాబట్టి నాకు తెలిసిన మటుకు రాబో రోజుల్లో వాళ్ళిద్దరూ ఒకటైనా వాళ్ళిద్దరు అలయన్స్ అయి పోటీ చేసిన తెలంగాణ ప్రజల విజ్ఞులు ఇన్ని కార్యక్రమాలు అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్న 8 లక్షల కోట్ల అప్పులున్నా ప్రతి నెల 6,000 కోట్లు కట్టే వడ్డీ పరిస్థితి ఉన్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమం పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా కొనసాగిస్తూ ఇప్పటివరకు 5 ప్రధాన స్కీములు ప్రారంభించారు. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.